హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం రెగ్యులర్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంటే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్టీ మరియు ఎంఎస్టీ అనేటువంటి రెండు రకాల సూపర్వైజర్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. అన్ని జిల్లాల వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. స్టార్టింగ్ శాలరీ 50,000 రూపాయల వరకు కూడా మెన్షన్ చేశారు. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి, ఏజ్ లిమిట్స్ గురించి, అప్లికేషన్ ప్రొసీజర్ గురించి, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, అలాగే నేను రిలీజ్ అయిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా టీఎస్టీ ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, అలాగే ఎంఎస్టీ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ అనేటువంటి రెండు రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టీఎస్టీకి సంబంధించి 84 వేకెన్సీస్ని, ఎంఎస్టీకి సంబంధించి 114 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. టోటల్గా ఈ నోటిఫికేషన్ ద్వారా 198 ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. సో రెండు పోస్టులకు సంబంధించి కూడా శాలరీ చూసినట్లయితే 27,080 రూపాయల నుంచి 81,400 రూపాయల వరకు మెన్షన్ చేశారు. స్టార్టింగ్ శాలరీ వచ్చేసి మనకు 50,000 రూపాయలకు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ పోస్ట్ కోడ్ వారీగా కూడా 47, 48 అని చెప్పి రెండు పోస్ట్ కోడ్లు కేటాయించారు. వీటి ప్రకారంగానే నోటిఫికేషన్లు మెన్షన్ చేశారనమాట. సో గుర్తుపెట్టుకొని వీటి ప్రకారంగా మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అలాగే ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇక భర్తీ చేసిన పోస్టుల వారీగా 47 కోడ్ అయితే ఉంటుందో టీఎస్టీకి సంబంధించి 84 వేకెన్సీస్ని జోన్ల వారీగా ఇక్కడ భర్తీ చేసినటువంటి లిమిటెడ్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేసిన వేకెన్సీస్ గురించి కూడా క్లియర్గా టేబుల్ రూపంలో రెండు పోస్టులకు సంబంధించి కూడా ప్రొవైడ్ చేశారు. టీఎస్టీ మరియు అలాగే ఎంఎస్టీ అనేది రెండు సంబంధించి కూడా భర్తీ చేస్తున్నారు కాబట్టి క్లియర్గా టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోండి. అలాగే ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్ సంబంధించి కూడా భర్తీ చేస్తున్నారు కాబట్టి లిమిటెడ్ రిక్రూట్మెంట్ ద్వారా వాటికి సంబంధించినటువంటి ఇక్కడ పోస్ట్ కోడ్ 47 సంబంధించి చూసిన టీఎస్టీకి సంబంధించి ఇక్కడ బీసీ క్యాండిడేట్స్కి మరియు ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ల వారీగా కూడా మీరు చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ 48 కోడ్ నెంబర్ సంబంధించి ఎంఎస్టీ ఉద్యోగాలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. చెక్ చేసుకొని మీ జోన్ల ప్రకారం మీకు ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగనే ఫీజ్ స్ట్రక్చర్ కూడా ప్రొవైడ్ చేశారు. అంటే ఫీజు కూడా ఉందన్నమాట ఈ నోటిఫికేషన్ సంబంధించి. అలాగే ఎస్సీ, ఎస్టీ, లోకల్, అలాగే టీజీ క్యాండిడేట్స్కి వచ్చేసి 400 రూపీస్ చొప్పున కూడా రెండు పోస్టులకు సంబంధించి మెన్షన్ చేశారు. రిమైనింగ్ అందరికీ కూడా 800 రూపీస్ చొప్పున ప్రొవైడ్ చేశారన్నమాట ఫీజ్ పేమెంట్ని. ఈ ఫీజ్ పేమెంట్ వచ్చేసి ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రొసీజర్ అంతా కూడా ఇక్కడ స్టెప్ బై స్టెప్ ప్రొవైడ్ చేశారు. ఆన్లైన్ మోడ్లో మనం అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ స్టెప్ బై స్టెప్ చదువుకొని అప్లై చేసినట్లయితే ఈజీగా కూడా మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసుకోవాలని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. స్టెప్ బై స్టెప్ ఒకసారి క్లియర్గా చూడండి. మీకు ఇక్కడ ఎన్ని సర్టిఫికేట్స్ ఎలిజిబిలిటీ అన్నిటికి సంబంధించి కూడా అప్లోడ్ చేసుకుంటే మంచిదన్నమాట. ఇంకా అలాగే ఏజ్ లిమిట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏజ్ లిమిట్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి మినిమం 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలకు మెన్షన్ చేశారు. 1/7/2025 నాటికి ఒక ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 2025 జూలై 1 నాటికి ఒక ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లై చేసుకోవాలని దాని గురించి చూసినట్లయితే ఉమెన్ అండ్ మెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. రెండు పోస్టులకు సంబంధించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే ఏజ్లో రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్ వచ్చేసి 3 ఇయర్స్ చొప్పున ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి 5 ఇయర్స్ చొప్పున కూడా ఏజ్లో రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇంకా డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ సంబంధించి కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు. క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే టీఎస్టీ ఉద్యోగాలకు సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎంఎస్టీకి సంబంధించి డిప్లొమా ఇన్ ఆటోమొబైల్, మెకానికల్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంజనీరింగ్ సంబంధించినటువంటి. అలాగే బీఈ, బీటెక్, ఏఎంఐ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు కూడా రిలవెంట్ ఫీల్డ్ ట్రేడ్స్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. డిప్లొమా అలాగే బీఈ ఇక్కడ చూపించినటువంటి ఆటోమొబైల్, మెకానికల్ సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక మెడికల్ స్టాండర్డ్స్ కూడా ప్రొవైడ్ చేశారన్నమాట. ఇక్కడ 5 స్టెప్స్లో మెడికల్ స్టాండర్డ్స్ ఉంటుంది. వీటన్నిటికి సంబంధించి కూడా మీరు ఎలిజిబిలిటీ ఉందో చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక చూసినట్లయితే ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. 200 మార్క్స్ ఉంటాయన్నమాట. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనమాట. 3 అవర్స్లో ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఏ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ ఉంటాయో కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. అలాగే ఏ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ పేపర్ ఉంటుందో కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయో కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. ఈ విధంగా రెండు పేపర్లకు సంబంధించి కూడా అప్లై చేసుకున్న అభ్యర్థులకి 200 క్వశ్చన్స్ చొప్పున
2 ఉద్యోగాలకు సంబంధించి కూడా ఎగ్జామినేషన్ మీరు రాయాల్సి ఉంటుంది. ఇందులో మెరిట్ కనబరిచిన అభ్యర్థులకి మెరిట్ ప్రకారంగా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అలాగనే జోన్ల వైజ్గా కూడా ఎవరు లోకల్ క్యాండిడేట్స్ ఉంటారని క్లియర్గా మెన్షన్ చేశారు, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక క్లియర్గా చూసినట్లయితే బ్రేకప్ వేకెన్సీకి సంబంధించి కోడ్ నెంబర్ 47 సంబంధించి 48 సంబంధించి కూడా వేకెన్సీ అన్ని కూడా క్లియర్గా ప్రొవైడ్ చేశారు. సో మీరు నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకొని మీకు సంబంధించినటువంటి ఏరియాలో అంటే మీ లోకల్లో మీకు ఎన్ని ఉద్యోగాలు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనల్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి తెలంగాణలో ఉన్నటువంటి ఆర్టీసీలో ఖాళీగా ఉన్నటువంటి రోడ్డు రవాణా సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం, సూపర్వైజర్ ఉద్యోగాల భర్తీ కోసం రెగ్యులర్ విధానంలో ఎక్కువ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. TSL PRB ద్వారా ఎక్కువ ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నారు. ఆన్లైన్ మోడ్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూపించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మన అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ చూసినట్లయితే December 30th ఈ నెల 30వ తారీఖు నుంచి వచ్చే నెల అంటే January 20వ తారీఖు వరకు కూడా 2026 సంవత్సరం వరకు కూడా ఈ యొక్క అప్లికేషన్స్ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్గా మెన్షన్ చేశారు. ఈ నెల 30 నుంచి January 20వ తారీఖు వరకు కూడా అప్లికేషన్స్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. అలానే ఈ ఉద్యోగాలన్నీ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేస్తున్నారు, అంటే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు అనమాట. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేసి ఒక ఉద్యోగాన్ని సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ మిస్ చేసుకోవద్దు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ లేచినా కానీ వెంటనే మేము ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నాకు నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.